ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నువ్వేంటి సీత ఇక్కడికొచ్చావు? మా అక్క కోసం వచ్చాను. అదేంటి సీత, మీ అక్క విషయం మేం చూసుకుంటామని మహా మన ఇంట్లోనే చెప్పింది కదా, మళ్ళీ నువ్వెందుకొచ్చావు? నేను మా అక్కతో మాట్లాడాలి. మేడం వాళ్ళు మధుతో అంతా మాట్లాడారు సీత, మళ్ళీ నువ్వేం మాట్లాడతావు? నేను మీతో మాట్లాడడానికి రాలేదు, మా అక్కతో మాట్లాడడానికి వచ్చాను. ఎందుకంత సీరియస్ అవుతున్నావు సీత? ఇప్పుడేమైంది? మీరు ఎలాంటి వాళ్ళో నాకు బాగా తెలుసు. మీలాంటి వాళ్ళ చేతుల్లో మా అక్కను పడనివ్వను. ఏం మాట్లాడుతున్నావు సీత? మేం మీ అక్కకి మంచి చేయడానికే వచ్చాం. మీరు ఎలాంటి మంచు చేస్తారో నాకు బాగా తెలుసు, అందుకే మీ వెనకే వచ్చాను. చూసావా మధుమిత, మేము నీకోసం అంత దూరం నుంచి వస్తే నీ చెల్లెలు సీత ఎలా మాట్లాడుతుందో? సీత ఎప్పుడూ ఇంతేనమ్మా. మేం మంచి చేయాలనుకుంటే తను అడ్డుపడుతుంది. అక్క, నీతో మాట్లాడాలి, కాస్త పక్కకొస్తావా? ఇక్కడే మాట్లాడు సీత. నేను మా అక్కతో పర్సనల్గా మాట్లాడాలి. రాక్క. సీత మధు మనసు మార్చేస్తుందేమో మేడం, మధు మీతో రాకుండా చేస్తుందేమో. సీత అందుకే వచ్చుంటుంది. ఇప్పుడేం చేద్దాం మహా? నా కోసం మహాలక్ష్మి గారు వచ్చారు కదా సీత, మళ్ళీ నువ్వెందుకొచ్చావు? అదేం ప్రశ్నక్క? నీకోసం ఆవిడ రావడానికి నేను రావడానికి తేడా లేదా? అది కాదు, నీకు తెలిసే ఆవిడొచ్చింది కదా అంటున్నాను. నువ్వే ఆవిడ్ని ఆయన్ని పంపించావేమో అనుకున్నాను. వాళ్ళు ఇక్కడికి వస్తున్నట్టు నాతో చెప్పలేదు. మ్యాక్ తీసుకుని నువ్వెక్కడికి బయలుదేరావు? మహాలక్ష్మి గారింటికి, అదే మీ ఇంటికే. సూర్యని బయటికి తీసుకొచ్చే వరకు నన్ను మీ ఇంట్లో ఉండమని మహాలక్ష్మి గారు చెప్పారు. అంటే మా అక్కను నీ దగ్గరికి రప్పించుకుని నీ గుప్పెట్లో పెట్టుకుందాం అనుకున్నావు అత్తయ్య? ఎవరింట్లోనూ ఉండాల్సిన కర్మ నీకేంటక్కా? మనకు మన పుట్టిల్లు లేదా? మన అమ్మ నాన్న లేరా? ఉండి ఏం ఉపయోగం సీత? వాళ్ళకి నన్ను ఆదుకోవాలని లేదు కదా. నేనిప్పుడే మన ఇంటికి వెళ్ళి అమ్మ నన్నులతో మాట్లాడొస్తున్నానక్కా. నిన్ను తీసుకురమ్మని నాన్న చెప్పారు. కేసు తేలేంత వరకు నువ్వు అమ్మ నాన్నల ఇంట్లోనే ఉండొచ్చు. పద వెళ్దాం. వద్దు సీత, నేను మళ్ళీ ఆ ఇంటి గడప తొక్కదలుచుకోలేదు. నేను మహాలక్ష్మి గారితోనే వెళ్తాను. ఆవిడే నీకు ముఖ్యమా? సరే, నువ్వు సూర్యని బయటికి తీసుకురాగలవా? నీ వల్ల అవుతుందా చెప్పు? అవ్వదు కదా. నీ ప్రయత్నం నువ్వు చేసే ఉంటావు, అలాగే నా ప్రయత్నము నన్ను చెయ్యని, నన్ను వెళ్ళని. ప్లీజ్ అక్క, వెళ్ళొద్దు. నా మాట విను, కాస్త ఆలోచించు. ఆవిడ గురించి నీకు తెలీదు. అక్క అక్క అన్న మాట విను. మధుమితకు సీత మన ప్లాన్ చెప్పేసుంటుందేమో మహా. లేదు, సీత చెప్పుండదు. మధుమితను ఆపడానికి
సీతకదొక్కటే దారుంది. సీత ఆ దారి ఉపయోగించుకోదని నా ఊహ. ఒకవేళ సీత ఉపయోగించుకుంటే? సీతకదొక్కటే దారుంది. మనకి 1,00,000 దారులున్నాయి. మనం బయలుదేరదామండి. వద్దక్క, నా మాట విను. నాన్న వాళ్ళ ఇంటికి వెళ్దాం. ఆ ఇంటికి రాను అని ఆల్రెడీ నీకు చెప్పాను సీత. పదే పదే అడిగి నన్ను ఇబ్బంది పెట్టద్దు. నాన్న నీకు మంచి చేస్తాడక్క, నన్ను నమ్ము. ఏంటి సీత, నేను మీ అక్కకు మంచి చేయడం ఇష్టం లేదా? నా మీద నీకు నమ్మకం లేదా? మీ నాన్న మీ అక్కకు హెల్ప్ చేయడం లేదని నువ్వే కదా మాతో చెప్పావు. మీరైనా హెల్ప్ చేయండి అని మహాను నువ్వు బతిలాడితేనే కదా మేమిక్కడికి వచ్చాం. తనకి ఇష్టం లేని పెళ్లి చేసుకుందని మీ నాన్నకు మీ అక్క మీద కోపం ఉండొచ్చు, కానీ మా రామ్ని కాదన్నదన్న కోపం మధుమిత మీద మాకు లేదు సీత. అందుకే సూర్యకు యాక్సిడెంట్ అయినప్పుడు హెల్ప్ చేశాం. నీ రిసెప్షన్తో పాటు మీ అక్క రిసెప్షన్ కూడా చేయాలనుకున్నాం. ఇప్పుడు సూర్యను విడిపించేంత వరకు మీ అక్కకు షెల్టర్ కూడా ఇవ్వాలనుకుంటున్నాం. మా మంచి మనసులు ఇక్కడున్న మీ అక్కకు అర్థమైంది, కానీ మాతోనే ఉంటున్న నీకెందుకు అర్థం కావడం లేదు సీత? ఈ పరిస్థితుల్లో మధుకి మహాలక్ష్మి మేడం గారు తప్ప ఇంకెవరూ సాయం చేయలేరు సీత. మీ అక్క మీద నీకేమాత్రం ప్రేమున్నా దయచేసి ఒప్పుకో. మధుకొచ్చిన అవకాశాన్ని చెడగొట్టకు. ఒకసారి నా వల్ల నీ తలరాత మారిందన్నావు సీత. ఇప్పుడు నీ వల్ల నా విధిరాత మారకూడదు. నేను మహాలక్ష్మి గారితో వెళ్తున్నాను, నువ్వు కూడా వెళ్ళిపో. హ్యాపీ జర్నీ మధు. కార్తీజన జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.